నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు కుప్పంలో ఏపీ సీఎం పర్యటన హంద్రీనీవా జలాలను విడుదల చేయనున్న జగన్. అసంతృప్తులను బుజ్జగించే పనిలో టీడీపీ జనసేన సీనియర్లకు సర్ది చెబుతున్న చంద్రబాబు. సింగరేణి ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, శ్రమ దోపిడీని సహించబోమన్న భట్టి. అమృత్ భారత్ కింద 500 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు నేడు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ. విశాఖలో సరికొత్త పర్యాటక ఆకర్షణ, సాగర తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఇంగ్లాండ్పై లక్ష్య ఛేదనలో భారత్ దూకుడు, విజయానికి 152 పరుగుల దూరంలో టీమిండియా. తెలుగుదేశం ప్రకటించిన తొలి జాబితాలో చోటు దక్కని ఆలపాటి, బొడ్డు వెంకటరమణ, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, పీలా గోవింద్తో పార్టీ అధినేత చంద్రబాబు విడివిడిగా మాట్లాడారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు సర్దుబాటును అర్థం చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజాకు సూచించారు. రాజకీయ భవిష్యత్తుకు తగిన ప్రత్యామ్నాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. పొత్తులు, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తానని రాజా చెప్పినట్టు సమాచారం. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన పీలా గోవింద్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. జనసేనతో పొత్తు ఉన్నందున పరిస్థితి అర్థం చేసుకోవాలని, సముచిత న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాజానగరం తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ సీటు లేదా మరో ప్రత్యామ్నాయం పరిశీలిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇక తెలుగుదేశం అధినేత మాటే తనకు శిరోధార్యమని మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడినంటూ విధేయత చాటుకున్నారు. ఉండవల్లిలో నివాసంలో పార్టీ అధినేతతో ఉమ సమావేశమయ్యారు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే తొలి జాబితాలో పేరు ప్రకటించలేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఇక తొలి జాబితాలో చోటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబును కలిశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించారు. కానీ భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పానన్నారు. నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబు అన్నారని తెలిపారు. ఇక మరోవైపు వసంత నాగేశ్వరరావుతో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద భేటీ అయ్యారు. ఇవాళ రేపో వసంత టీడీపీ గుట్టికి చేరనున్నారు. జీహెచ్ఎంసీపై పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? అందులో భాగంగానే చాప కింద నీరులా సాగుతున్న కార్పొరేటర్ల పార్టీ మార్పు వ్యవహారం ఉందా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తుంది. మరి ఆపరేషన్ ఆకర్ష్ అంటూ బల్దియాలో హస్తం పార్టీ చేపట్టిన వ్యూహం ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఘోరంగా విఫలమైంది. అయితే తెలంగాణలో అధికారం చేపట్టిన కీలకమైన హైదరాబాద్పై పెత్తనం మాత్రం బీఆర్ఎస్ చేతిలో ఉండడంతో ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగానే బల్దియా పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారన్న వాదన వినిపిస్తోంది. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరారు. గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారామె. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లు సైతం హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్
బీఆర్ఎస్ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యం దక్కలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు శ్రీలత. 25 ఏళ్లుగా గులాబీ పార్టీలోనే ఉన్నామని, అయినా తమను నమ్ముకున్న కార్యకర్తలకు సైతం కారు పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారామె. కష్టకాలంలో వెన్నంటి ఉన్న శ్రేణులకు ప్రాధాన్యం లేకపోవడంతో చాలా బాధపడ్డానన్నారు శ్రీలత శోభన్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు సరైన మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. ఇక బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మంచి పని చేశారంటూ పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ లో వారి భవిష్యత్కు డోకా లేదన్న హామీ ఇచ్చిన ఆయన, కష్టపడే కార్యకర్తలకు బీఆర్ఎస్ లో ఎప్పుడూ అవమానమే ఎదురవుతోందని అన్నారు. మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా చివర్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టపెట్టడం బీఆర్ఎస్ లో ఆనవాయితీగా వస్తుందని ఎద్దేవా చేశారు పొన్నం. అందరి సమక్షం లోపల నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మిగతా వారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరైన ప్రాధాన్యత ఇవ్వడంతో, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి, ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది. ఈరోజు తెలంగాణ అమరుల శవాల మీద పేలాలు ఏర్కొన్న ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వేస్తున్న సందర్భంలో నేను ఈ ఉద్యమకారుడైనటువంటి శోభన్ రెడ్డి గారిని, వారి శ్రీమతి శ్రీలత డిప్యూటీ మేయర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, కేవలం వీరే కాదు, ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. ఈయనతో పాటు మరికొందరు కార్పొరేటర్లు కారు దిగి హస్తం గూటికి చేరడం ఖాయమని అప్పట్నుంచే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అవి వాస్తవ రూపం దాల్చే దిశగా వెళ్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చూస్తుంటే స్థాయి సంఘం ఎన్నికల నాటికి బల్దియాలో తన బలం పెంచుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదంటున్నారు విశ్లేషకులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరికి అవకాశం ఇస్తారు? మరోసారి లాసనందిత కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తారా? కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అభ్యర్థిని బరిలో నిలుపుతారా? కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు జరగాల్సిన ప్రక్రియ వేగంగా జరగాల్సి ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత మరణంతో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనే చర్చ నడుస్తుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం లాస్య నందిత కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఇక్కడ నుండి లాస్య నందిత తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సాయన్న 1994, 1999, 2004, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి 5వసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సాయన్న అనారోగ్య కారణాలతో 2023 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సాయన్న కుమార్తె లాస్యనందితకు అవకాశం ఇచ్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై లాస్యనందిత 17,169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఇప్పుడు వారి కుటుంబం నుండే అవకాశం ఇవ్వచ్చనే చర్చ జరుగుతోంది. సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన కుమార్తెలు లాస్యనందిత, నివేదిత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. లాస్యనందిత తొలుత కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్గా విజయం సాధించారు. మరోసారి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. తన తండ్రి మరణంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆమె మరణంతో లాస్యనందిత సోదరి నివేదితకు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించవచ్చనే చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఒకే కుటుంబం నుండి తండ్రి, కుమార్తెలు ఎమ్మెల్యేలుగా ఉండి మరణించడంతో మరోసారి వారి కుటుంబానికి అవకాశం ఇస్తే సానుభూతి కలిసి వచ్చి విజయం సాధిస్తామనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎమ్మెల్యేలు మరణించిన తర్వాత ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగాయి. నారాయణ్ ఖేడ్, పాలేరు, దుబ్బాక స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. దీంతో ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో లాస్యనందిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవంగా అయ్యే విధంగా సహకరిస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మరణించిన స్థానాల్లో ఏకగ్రీవం కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో జరిగే ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ఇతర పార్టీలు సహకరిస్తాయా లేదా అనే దానిపై ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు చూడాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో సోలార్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన భట్టి త్వరలో సింగరేణి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి తీరని అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రభుత్వంతో శ్రమ దోపిడీని సహించబోమన్నారు. గత ప్రభుత్వం కనీస వేతనాలు కూడా అందించలేదన్నారు. ప్రజల కోసం ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలామంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఆ బొగ్గుగోళ్ళు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు గని కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్, బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 27 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలకు శ్రీకారం చుట్టబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల కార్యకర్తలతో సమావేశమయ్యారు. 27న జరగబోయే సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలను తీసుకురావాల్సిందిగా కోరారు. 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను చేవెళ్ల నుంచి ప్రవేశపెట్టడానికి ముఖ్యమైన కారణమని చెప్పారు మంత్రి. కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల సెంటిమెంట్గా మారిందన్నారు. తాము ప్రవేశపెడుతున్న పథకాలను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మేము టీఆర్ఎస్ పార్టీ వారిని కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా మీరు మొండి వైఖరిని పక్కన పెట్టండి. మేము 100 రోజుల్లో మొదలు పెడతామని చెప్పినాం. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అని అంతపూర్వకమే వెసులుబాటు చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనే ఒక చిత్తశుద్ధితో పోతా ఉన్నప్పుడు మీకు ఏదైనా అనుభవం ఉంటే, మీకు ఏదైనా ప్రజల గురించి మంచి చేయాలని ఆలోచన ఉంటే ఆ ఆలోచనను పంచుకునే ప్రయత్నం చేయండి తప్ప
ఎప్పుడు ఈ పథకాలు ఆగుతాయా, ఎప్పుడు మా పార్టీ లాభపడదామని ఆలోచన చేయకుండా ప్రభుత్వం మీరు నడపాలని యావత్ తెలంగాణ ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ఆలోచన చేయాలి టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. ఈ రోజు రెండు పార్టీలు కూడా ఎప్పుడు వీరు పెట్టిన పథకాలు ఫెయిల్ అవుతాయి, ఎప్పుడు మేము ప్రజల వద్దకు వెళ్ళి ఫెయిల్ అయినాయని చెప్పాలనే ఆలోచన చేస్తా ఉన్నారు తప్ప అరే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వీరు అమలు చేస్తా ఉన్నారు, ఇంకా ఏ విధంగా బాగు చేస్తే బాగుంటుందని వారి మనసులో ఉన్న ఆలోచన చెప్పకున్నా పర్వాలేదు కానీ దీన్ని విఘాతం కల్పించకుండా మీరు ఉంటే బాగుంటుందని ఆ క్రమంలోనే మిమ్మల్ని అందరూ. టీడీపీ జనసేన పార్టీలు ఢిల్లీలో అమిత్ షాని కలిసినా అమితాబ్ బచ్చన్ని కలిసినా తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు అలా కలుస్తూనే ఉంటారని చెప్పారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని తెలిపారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 24, 74, 94 పక్కన పెడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు, దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాని ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమేమి చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఒకటేమంటారా, గత చేసిన దగాన్ని చూసి ఒకటేమంటారా, లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఒకటేమంటారా, దోపిడీని చూసి ఒకటేమంటారా, లేదా జనభూమి కంపెనీని చూసి ఒకటేమంటారా, దేని చూసి ఒకటేమంటారు? సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా, అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. అమిత్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే బాదుషా దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా? మాకు తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మా వ్యూహం మాకుందని ఆమె అన్నారు. బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతం పనిచేస్తున్నామని, పొత్తులకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్రం పెద్దల ఆదేశాల మేరకే తాము పోటీ చేసే స్థానాలు ఖరారవుతాయని చెప్పారు. టీడీపీ జనసేన అన్ని సీట్లు ఇంకా ప్రకటించలేదని, బీజేపీ అధిష్టానం పొత్తు ఖరారు చేశాక పోటీ చేసే సీట్లపై ఆలోచన చేస్తామన్నారు. అప్పటి వరకు బీజేపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో పోటీ చేసేలా పనిచేస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించి 24 గంటలు కాకముందే అసంతృప్తి పెళ్లిబికింది. టికెట్ వస్తుందని భావించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టీడీపీ సీటు కన్ఫర్మ్ కావడంతో ఉండి నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. శివరామరాజుకు టీడీపీ పార్లమెంట్ సీటు అయినా ఇవ్వని పక్షంలో ఈ అసమ్మతి పార్టీ ఆగేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 99 అసెంబ్లీ స్థానాలకు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి కంచుకోట ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు కేటాయించడంతో శివరామరాజు వర్గం భగ్గుమంది. ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును పక్కన పెట్టి రామరాజుకు టికెట్ ఇవ్వడంపై ఉండి నియోజకవర్గంలోని శివరామరాజు వర్గం నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. టీడీపీ వద్దు, శివరామరాజు ముద్దు అంటూ శివరామరాజు అభ్యర్థిగా ఉంటూనే తాము టీడీపీ వెంట ఉంటామని, లేదంటే మీ వెంటే అంటూ శివరామరాజు మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే శివరామరాజును ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటామంటూ రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయనపై కేడర్ ఒత్తిడి తెస్తోంది. పక్క పార్టీలు ఎన్ని ఆశలు చూపినా, పదవులు ఆశ చూపినా పార్టీ జెండా మోస్తూ ప్రజాసేవకుడిగా నియోజకవర్గంలో ప్రజలకు ఆత్మీయుడిగా ఉన్న శివరామరాజుకు ఎంపీ అయినా కేటాయించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.
శివరామరాజుకు న్యాయం చేయని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కేడర్ హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడికి మేం గెలిపించుకుంటామంటున్న కేడర్ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రజల్లో సేవ చేసే నాయకుడి సీటు లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉండి అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న శివరామరాజుకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారంటూ కేడర్ రగిలిపోతుంది. టీడీపీ పార్టీ ఆత్మగౌరవ పార్టీ అని చెప్పుకుంటారు. అయితే తమ నేతకు గౌరవం లేకుండా చేసిందంటున్న ఉండిలో పలువురు కార్యకర్తలు అంటున్నారు. టికెట్ దక్కకపోవడంతో కలవపూడి శివ రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తీవ్ర మనోవేదనకు గురైన శివరామరాజు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం తీసుకుని తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం మ్యాండేట్ని ఆశించాను, కానీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు. దుర్మార్గంగా దారుణంగా నన్ను అవమానపరిచే విధంగా అధిష్టానం ప్రవర్తించింది. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్గా పార్టీకి ఎంత సేవ చేసాము, పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు, పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతో నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న వైసీపీ పార్టీ ఇప్పుడు తాజాగా కలవపూడి శివరామరాజుపై ఫోకస్ పెట్టింది. తన నిర్ణయాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని కలవపూడి శివ తెలిపినట్లు సమాచారం. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ కేడర్ ఇప్పటికే మండిపడుతున్నారు. 2019లో చంద్రబాబు మాట ప్రకారం ఉండి నుండి నరసాపురం ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2005లో శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు. 2009, 2014లో ఉండి నియోజకవర్గంలో విజయడంకా మోగించారు. శివరామరాజు ఈసారి మరలా ఉండి నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు. ప్రచారం కూడా ప్రారంభించారు. అయినా పార్టీ అన్యాయం చేసిందనే బాధలో కుమిలిపోయారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న శివరామరాజు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న భారత్ జోడో న్యాయయాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రా పాల్గొన్నారు. న్యాయయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బ్రహ్మరథం పట్టారు. ఉత్తరప్రదేశ్లోని మోతరాబాద్లో యాత్ర సాగింది. యాత్ర సందర్భంగా పలుచోట్ల కార్నర్ మీటింగుల్లో రాహుల్ ప్రసంగించారు. దేశంలో ఇండియా కూటమి జోరు హెచ్చింది. బీజేపీకి చుక్కలు చూపిస్తామన్న స్థాయిలో కాంగ్రెస్ ప్రచారం సాగుతుంది. ఈరోజు 5 ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్కోట్, బరిండా, రాయ్బరేలీ, కళ్యాణి నగరాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ స్వాతంత్ర్యం వచ్చాక 50 ఏళ్ల వరకు దేశంలో ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేదన్నారు. గత 6-7 శతాబ్దాల్లో జరిగిన దానికంటే చాలా వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. एम्स राजकोट, एम्स रायबरेली, एम्स मंगलगिरी, एम्स भटिंडा और एम्स कल्याणी का लोकार्पण हुआ है। 5 एम्स, विकसित होता भारत ऐसे ही तेज गति से काम कर रहा है, काम पूरे कर रहा है। साथियों, आज मैं राजकोट आया हूं